హలో అండి, ఇది వెడ్నెస్డే మార్నింగ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ అట్లా ఏమీ చేయలేదు, ఓన్లీ ప్రసాదాలు చేశానమాట. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో గుడి ఉంటుంది, అక్కడ భోజనాలు పెడతారనమాట. గోధుమ రవ్వతో స్వీట్ చేశాను. ఫస్ట్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో రవ్వ వేపుకోవాలన్నమాట. అరకప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు చొప్పున తీసుకున్నాను. ఫస్ట్ నీళ్లు సపరేట్గా మరిగించుకొని యాడ్ చేసుకోండి. రవ్వ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో బెల్లం యాడ్ చేసుకోండి. 1 కప్పు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దించేసుకోవడమే. తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకున్నాను. ఆల్రెడీ స్వీట్లో బెల్లం యాడ్ చేశాను కదా అని ఇందులో తేనె యాడ్ చేసుకున్నాను అనమాట. శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం లేకపోతే ఎలా చెప్పండి. నేను పానకంలో ఇలా బెల్లంతో పాటు 2 యాలకులు, మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. యాలకులు దంచేసుకున్నాను అనమాట, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా పుదీనా కూడా యాడ్ చేశాను. వడపప్పు కూడా ఓన్లీ పెసరపప్పే తినాలంటే చప్పగా ఎక్కువ తినలేమన్నమాట. ఇలా కొంచెం తురిమిన కొబ్బరి, ఇంకా సాల్ట్, మిరియాల పొడి అలా యాడ్ చేసుకొని తినండి, ఎక్కువ తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.